మంగళం వాసుదేవాయ మహావిష్ణుస్వరూపిణే సుదర్శనాంతరస్థాయ నరసింహాయ మంగళం. మంగళాద్రిపురాధీశ్వరుడు యొక్క సన్నిధిలో ఈ రోజున భీష్మ ఏకాదశి. అసలు ఏకాదశే వైష్ణవ సంస్కారంలో చాలా మహత్తరమైనటువంటి రోజు. దానిలో ఒక సామాన్య భక్తుడి పేరుతో ఒక ఏకాదశిని స్వామివారు సృష్టించడం అనేది, ఒక ఏకాదశికి భక్తుడి యొక్క పేరు పెట్టడం అనేది భీష్మ పితామహుడి యొక్క వరం. భీష్మ పితామహుడికి ఆయన చేసినటువంటి భాగవత సేవకి ఆయన యొక్క నిష్టకి అన్నిటికీ ఆయన భీష్మ ఏకాదశి అనే పేరుతో ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తుంటారు. భీష్మ అష్టమి నాడు, భీష్మాష్టమి మొన్న పోయినటువంటి అష్టమి, అంపశయ్య మీద ఉన్నారు స్వామి. అర్జునుడికి భగవద్గీతని కృష్ణ పరమాత్మ చెప్పారు. ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ధర్మం అంటే ఏమిటి అని ధర్మరాజు అడిగితే తను చెప్పకుండా భీష్మ పితామహుడి దగ్గర తీసుకొచ్చాడు. అందులో అంపశయ్య మీద కూర్చున్నట్టు ఆయన దగ్గరికి. ఎందుకు తీసుకొచ్చావయ్యా, మా అర్జునుడికి నువ్వే గీతోపదేశం చేశావు కదా అంటే, ఎవరైతే దాన్ని అనుభవించారో వాళ్ళు చెబితే అది ఎందుకో దాని యొక్క ఔన్నత్యం ఏంటో తెలుస్తుంది. అందువల్ల భీష్మ పితామహుడి వరకు వెళ్దాం మనం రమ్మని చెప్పి తీసుకొస్తాడు. అప్పుడు భీష్ముడిని ధర్మరాజు అడుగుతాడు, కోధర్మ సర్వధర్మాణం భవత పరమోమత కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ అంటాడు. కిం జపన్ముచ్యతే, ఏ జపాన్ని మనం ఆచరిస్తే, ఏ ధర్మాన్ని మనం అనుసరిస్తే, ఏ స్వామిని మనం అర్చిస్తే మన యొక్క పాపాలన్నీ పోయి మనం సుఖమైన జీవితాన్ని అనుభవిస్తామని ధర్మరాజు అడిగితే, విష్ణువర్నామ సహస్రం కేవలం అన్నాడు. విష్ణు సహస్రనామనాథాన్ని కనుక రోజు మనం పారాయణ చేస్తూ ఉంటే, విష్ణువుని ప్రతినిత్యము ధ్యానిస్తూ ఉంటే విష్ణు సాయుధ్యాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. విష్ణు సహస్రనామం పారాయణ చేయటంలో మహత్తరమైనటువంటి ఒక శక్తి ఉన్నది. దానివల్ల ఈ అన్ని ధర్మాల్లోకి గొప్ప ధర్మం విష్ణు సహస్రనామం పారాయణ చేయటం అని చెప్పి భీష్మ పితామహుడు ధర్మరాజుకు స్వయంగా చెప్పాడు. ఒక భక్తుల చేత ఈ విషయాన్ని భగవంతుడు చెప్పించాడు. దానివల్ల ఈ భీష్మ ఏకాదశి నాడు ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తుంటామో, విష్ణు యొక్క సాన్నిధ్యంలో విష్ణుమూర్తి యొక్క దర్శనాలు చేసుకుని ఉంటామో, మన నారసింహుని లక్ష్మీదేవి సమేతమైనటువంటి స్వామిని దర్శిస్తూ ఉంటామో, మనందరికీ కూడా భీష్మ పితామహుడికి ఏ మహత్తరమైనటువంటి భాగ్యాన్ని అయితే స్వామి ప్రదర్శించారు, మనకు కూడా అటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని భగవంతుడు అనుకూలిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణ చేయటం, విష్ణు క్షేత్రాలు దర్శించడం, విష్ణు దేవాలయాల్లో దీపారాధనలు చేసుకోవటం, విష్ణుమయమైనటువంటి సృష్టిలో మనందరం కూడా ఒక భాగస్థులు అవ్వటం, విష్ణు సాయుధ్యాన్ని పొందడం కోసం మనందరం ప్రతినిత్యం విష్ణు యొక్క కైంకర్యాలు చేస్తుండటం ముఖ్యం అని చెప్పి భీష్మ పితామహుడు ధర్మరాజు చెప్పినటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ భీష్మ ఏకాదశి. అందువల్ల ఈ ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి పేరుతో పిలువబడుతూ స్వామివారు గరుడారూఢుడై ఉభయనాంచారులతో కలిసి తిరువీధి ఉత్సవానికి వేయించేస్తారు. ఆ తిరువీధి వేచంలో గరుడు జ్ఞానప్రదాత, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ గరుత్మంతుడి మీద విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ స్వామి దేదీప్యమానంగా ప్రసాదిస్తూ తిరువీధి ఉత్సవం కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇవాళ రోజున భీష్మ ఏకాదశి మీ అందరికీ కూడా స్వామివారి యొక్క శుభమంగళాశాసనాలు.